ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధ భాగంలో ఉన్నాము. ప్రస్తుతం ఈరోజు మనం 4వ భాగాన్ని ప్రారంభించుకుంటున్నాం. అయితే ఈరోజు అనేది రామ వశిష్ఠ సంవాదంలో భాగంగా 16వ రోజు విచారణ అనేది ప్రారంభమవుతుంది. అందులో 4వ భాగం ఈరోజు ప్రారంభమవుతుంది. బిల్వ ఫలం, శిల, మృగతృష్ణ ఉపమానాలు. అందులో మొదటి అంశం బిల్వ ఫలం ఉపమానం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రాఘవ, ఆత్మతత్వ బోధకులు కొందరు బిల్వ ఫలంను ఉపమానంగా చేసుకుని తమ అనునయులకు ఆత్మతత్వం బోధిస్తూ ఉంటారు. రమణీయము, విస్మయోల్లాసకరము, సంక్షిప్తమగు ఈ బిల్వ ఉపమానం అనే చమత్కారం చెప్తాను. ఇది జ్ఞానప్రదమని లోకప్రతీతి. ఒక పెద్ద బిల్వ ఫలం ఉన్నది. అది విమలము, విపులము, ప్రస్ఫుటము కూడా. ఆ ఫలం యొక్క సత్తా అసంఖ్యాక యోజనాలు విస్తరించి ఉన్నది. వందల వేల మహాయుగాలు గడిచిపోతున్నప్పటికీ ఆ ఫలం క్షయం కావటం లేదు, అవదు. దాని రసము అక్షయము, దాని సారయుక్తమగు రసము అమృతం వలె అత్యంత మధురం. ఆ బిల్వ ఫలం అతి పురాతనమైనది. అది ఎంతటి పురాతనమో ఎవరము చెప్పలేం. అయితే ఏం, బాలచంద్రుని కలల వలె అది ఎప్పటికప్పుడు నూతనము, కోమలం కూడా. అది అత్యంత శోభతో అచలంగా దృఢంగా ఉన్నది. మహాప్రళయ వాయువులు కూడా దానినేమీ కదల్చలేకున్నాయి. దాని వైశాల్యం ఇన్ని కోట్ల యోజనములని చెప్పజాలము. ఈ జగత్తు యొక్క స్థితికి అదే కారణం. అయితే దాని మూలమేమిటో కారణమేమిటో ఎవరికీ తెలియదు. ఈ కనబడే బ్రహ్మాండ సమూహములన్నీ ఒక కొండ మీద వెదజల్లబడిన ఆవగింజల వలె ఆ బిల్వ ఫలం లోపలే వెదజల్లబడి ఉన్నాయి. ఈ పంచేంద్రియ మనస్సులకు విషయమగుచున్నది ఏదైనా సరే ఆ ఫలరసమును అతిక్రమించజాలదు. అది రాలటానికి చోటే లేదు. ఎందుకంటే అది అంతటా అన్నిటా ఆక్రమించుకునే అంతయు తనయందే కలిగి ఉంటుంది. ఆ ఫలరసమును అతిక్రమించగలిగినది ఎవరు, ఏదీ లేవు. ఈ జన్మ, జర, మరణములనేవి దానిని స్పర్శించక దాని యందే భ్రమాత్మకమై ఒదిగి ఉంటున్నాయి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రాదులు గాని మరెవ్వరైనా గాని దాని ఉత్పత్తి అనే మూలం కనుగొనలేకపోతున్నారు. శ్రీరాముడు: మహర్షి, ఆ బిల్వ ఫలం ఏ వృక్షంలో కాసింది? ఆ వృక్షం ఎక్కడుంది? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆ ఫలమునకు వృక్షము గాని, అంకురము గాని, తత్సంబంధమైన కొమ్మలు గాని ఏమీ లేవు. అది ఏకపిండ ఘనాకారమై తోచుచున్నది. ఏకరసమై ఉన్న దానికి ఉత్పత్తి, పెరుగుట, తరుగుట అనే పరిణామ లక్షణములేవి అగుపడలేదు. అది సమస్త ఫలాల సారమా అని అనిపిస్తోంది. మహాకృతి కలిగిన దానియందు గుజ్జు, గింజలు లేక అది నిర్వికారమై నిరంజనమై ఉన్నది. అది శిల వలె నిర్లిప్తమై ఉన్నది. చంద్రబింబం వలె అద్దానియందు అమృతానందం నిత్యము స్రవిస్తోంది. స్వసంవేద్యమగు నిరతిశయానందమును ప్రకాశిస్తోంది. శీతలమగు వినీలమగు స్వయం ప్రకాశంచే వెలుగొందుచు సకల సౌఖ్యములకు ఆలవాలమై ఉన్నది. అద్దాన్ని చూచి అది పర్వతం వంటి ఒక జడమగు మట్టి ముద్ద అని కొందరు భ్రమిస్తున్నారు. ఈ జనులంతా అద్దానియందే ఇమిడి ఉండి కూడా అద్దాని స్వరూప స్వభావములేమిటో గ్రహించలేకపోతున్నారు. అనేకులు అద్దాని ఉనికి గురించి కూడా తెలియకయే వందల వేల ఉపాధులలో సుఖదుఃఖ భావములు కల్పించుకొని అతి దీర్ఘకాలం గడిపివేస్తున్నారు. అది అగోచరములకు సర్వ ఆనందములు సారస్వరూపమై ఉన్నది. అది అనంతమై త్రివిధ పరిచ్ఛేదరహితమై ఉన్నది. నిత్యమై, అనునిత్యమై స్వాత్మ చమత్కృతి చేత ప్రభవించుచున్నది. ఆత్మ చమత్కృతి యొక్క అధ్యాసే ఆ బిల్వ ఫలం యొక్క అనుభవం. బుద్ధికి ఆవల ఉన్నదై ఆ బుద్ధి యొక్క సన్నివేశ వైచిత్ర్యానికి తానే కారణమై ఉంటోంది. అది బుద్ధిని కల్పించుకుంటూనే బుద్ధికి ఆవల, ఈవల కూడా ప్రసరించి ఉంటోంది. తన స్వరూపాన్ని ఒకవైపు ఏమాత్రం వదలకుండానే మరొక వైపు స్థూల, సూక్ష్మ, అణు, కార్య కారణములను వ్యక్తీకరిస్తోంది. అది సనాతనము. అయితే ఏం, దానికి వార్ధక్యము మొదలైన దశలు లేవు. అది తనయందు స్త్రీ, పురుష, జడ, జంతు అనే కల్పనలు నిర్వర్తించుతూ
ఆ కల్పానికాలకు సంబంధించక స్పృశించబడక ఉంటుంది. ఇది అన్యము, ఇది భిన్నము అనే కల్పనా తరంగం ఆ నిశ్చల ఫలరసం నందే ఏర్పడటం జరుగుతోంది. ఆ బిల్వఫలం వాస్తవానికి ఏమిటి? ఏదీ కాదు. స్వప్రకాశుడగు చిన్మయం దృష్ట అది అవిద్యాదులకు ముందే ఉన్న ఆత్మ సమత్కృతి. దానికి ద్వైతం అనేది పొసగదు. దానికి బాహ్యం ఉంటే కదా ద్వితీయం గురించి యోచన. ఆ బిల్వఫలం స్వశక్తిచే తనయందు కావాలని అహంకారాదులను కల్పించుకుంటోంది. అక్కడి నుండి ఆకాశ కాలములకు సంస్థానమగుచున్నది. అది సంకల్పములను వికసింపజేయటం ద్వారా రాగద్వేష హేయ ఉపాధేయాదులను తన పట్ల ఆపాదించుకుంటోంది. ఆశలు నిరాశలను తనకు తానే కారణమై రచించుకుంటోంది. ఇది, అది, నాది, నీది మొదలైనవి తనకు అంతర్విభాగమైనప్పటికీ తనకు ద్వితీయమైనట్లు కల్పన చేసుకుంటుంది. ఓ రాఘవ, ఆ బిల్వ ఫలంలోని బ్రహ్మాండములన్నీ ఉన్నాయి. అయితే బ్రహ్మాండాలు ఉన్నాయి అనేది కూడా కల్పన మాత్రమే. అంతేకాదు, ఎదుట, వెనుక, దూరం, దగ్గరి, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అనునవన్నీ కూడా ఆ బిల్వఫలం నందలి అనుభూతపరమైన కల్పిత విషయములు మాత్రమే. కల్పనలకు ఆటపట్టైన ఆ ఫలం జీవులతో కూడిన బ్రహ్మాండ మండలములకు క్రీడా మండపం వలె గోచరిస్తోంది. ఆ ఫలం యొక్క చమత్కృతిచే అందలు వేలాది జీవులు వర్షపుంజంలోని బుడగల వలె క్షణ శరీర త్యాగం చేస్తున్నారు. అందులోంచి రుద్రగణం బయలుదేరి వారు ఈ సృష్టి యందు ఆశగొనిన విషయబద్ధులను ప్రళయం అను ఒకానొక కాల విభాగంలో కలిపివేసి వినాశనం చేసివేస్తున్నారు. సృష్టి సంహారాలు, స్వర్గ వైభవాలు, నరక దుఃఖాగ్నులు, జగద్భావ అభావములు అవన్నీ కూడా తెరపై క్రీనీడలాగా ఆ ఫలమునందే కల్పిత ఆరోపిత దృష్టులచే దర్శించబడుతున్నాయి. ఆ బిల్వ ఫలంలోని ఒకానొక చిన్న మూల గల ఒక బిందువులో ఈ అసంఖ్యాక పాలపుంతలతో కూడిన నక్షత్రాల సమూహమంతా విరాజిల్లుతోంది. అది బ్రహ్మము అనే మహాసముద్ర పోటున అంతు లేకుండా వెలయుచున్నది. ఆకాశమే దానికి ఆశ్రయం. కానీ ఆకాశమంతా ఉన్నది అందులోనే. ఆ ఫల మధ్యంలో గల మహాసముద్రాలలో జలం బదులుగా క్రియలు, వాటి నుండి ఫలితములు, ఆ ఫలితముల నుండి మరికొన్ని క్రియలు అనే భీకర తరంగాలు అవిశ్రాంతంగా ఘోషణ శబ్దములతో ప్రవహిస్తున్నాయి. ఆ తరంగాలలో జీవులు అనే నీటి చుక్కలు చిందరవందరగా ప్రతిబింబిస్తున్నారు. ఆ జలంతో కాలము అనే ఉపరితల వాయువీచికల ప్రభావంచే ప్రళయము, మహాప్రళయం అనే సుడిగుండాలు ఏర్పడి ఉంటున్నాయి. కాలము, గాలి ఆకాశంలో అటు ఇటు వీస్తున్నట్లు ఆ నిశ్చల బిల్వ ఫలంలో కాల వీచికలు వీస్తున్నాయి. ఈ చంద్రుడు మొదలైన జ్యోతిష్ పదార్థాలన్నీ ఆ కాల ప్రవాహంలోని చిన్న చిన్న చారలు. అది బయటకు క్షణ, ఘడియ, దిన, మాస, సంవత్సర, యుగ, చాతుర్యుగ, మన్వంతర అయనముల రూపంలో ఉంటుంది. దాని యొక్క మరొక విశిష్టమైన వైపు కాలాతీతమైనది. ఈ జర, మృత్యు, విద్య, అవిద్య, సమృద్ధ, అసమృద్ధాది విశేషములన్నీ కాలబద్ధం మాత్రమే. ఆ బిల్వ ఫలము కాలమునకు అతీతమైనది. అయితే ఆ బిల్వ ఫలం సంకల్ప మాత్రం చేతనే ఇన్ని విశేషములతో వర్ణింపశక్యంగాని మరెన్నో రీతులుగా వెలయుచున్నది. అది ఏకమే అయి ఉండి ద్వైతమును ధరిస్తోంది. మరి దానిని ఏకమనాలో, ద్వైతమనాలో, మరింకేమనాలో తెలియని అద్దాని పరిశీలకులు దాని గురించి అనేక సిద్ధాంతపరమైన వాగ్వివాదములు చేసుకుంటున్నారు. అది వివిధాత్మకం కాదు, సర్వదా ఏకాత్మకమే అనేది వేదాంత శాస్త్ర పరిశోధన యొక్క సమాధానం. ఎందుకంటావా? దానిలో స్వజాతి విజాతీయములు, స్వపరములు లేనే లేవు. ఉన్నట్లు అనిపించేదంతా వాస్తవం కాదు. దానికి ఉనికి ఉన్నది కానీ స్వరూపం లేదు. అది అంతా తెలుసుకొనుచున్నది కానీ అది తెలియబడుటలేదు. అది స్వయంగా ఆనంద స్వరూపం కానీ సుఖదుఖాల కల్పనలన్నీ దానివే. అది సకల ద్వైత వికల్పములకు ఉపశాంతియకు ఏకైక సమరూపం. అదే చిచ్చక్తి అనబడే ఆదిశక్తి. అది సర్వాత్మకమైన మహద్బ్రహ్మ బిల్వ ఫలం. శ్రీరాముడు భగవంతుడ సర్వసారజ్ఞ ఆత్మానుభవులు ఉపయోగించి బిల్వఫల ఉపమేయం చిద్ఘన బ్రహ్మ సత్త గురించేనని నాకు అర్థమయ్యింది. ఈ నీవు, నేను, అహంకారాలని ఆ చిత్ యొక్క రూపాలేనని, ఇక ఇందు ద్వైత, ఐక్య, కల్పన భేదాలు లేవని గ్రహిస్తున్నాను. అయితే ఒక బిల్వ ఫలం ఎప్పటికైనా వాడిపోతోంది కదా. శ్రీ వశిష్ఠ మహర్షి ఏ ఉపమానమైన బ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా విశదీకరించలేదు. విఘ్నులు ఒక్కొక్క ఉపమానాన్ని ఒక్కొక్క విషయ పరిజ్ఞానం కొరకై వాడుతూ
మనకు అందిస్తూ ఉంటారు. ఉపమానాలు అనేవి ఆశ్రితుడగు శిష్యుని సామాన్య దైనందిక అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉంటాయి సుమ. కనుక బిల్వఫలంలోని గుజ్జు నాశనమైతే బిల్వఫలం కూడా నశిస్తుంది కదా. అట్లాగే బ్రహ్మాండాలు నశిస్తే బ్రహ్మం కూడా నశిస్తుంది అని అనుకోకు. బ్రహ్మమునకు పెరుగు తరుగులు ఉండవు. అది ఏ క్షణంలోనూ మరొకటిగా అగుటలేదు, అవదు. మిరియపు గింజలో కారం అంతర్లీనమై ఉన్నట్లు జగత్తులలో బ్రహ్మము సారము రసమై అంతర్లీనంగా అనునిత్యమై ఉంటుంది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి బిల్వఫల ఉపమానం గురించి, అంటే ఈ జగత్తు ఆత్మస్వరూపం దానికి సంబంధించిందని ఈ బిల్వఫలం యొక్క దానిని ఉపమానంగా తీసుకొని వివరించడం అనేది మనం చూసాం ఇంతవరకు. ఇక తర్వాతి అంశము 2 శిల శిల్పి శిలము క్షమించండి శిల శిల్పి శిల్పము. శ్రీ వశిష్ఠ మహర్షి ఆధ్యాత్మ వాంగ్మయంలో ఆత్మతత్వమును ప్రవచించే బహుప్రచారమై ఉన్న మరొక ఉపమానం కూడా చెప్తాను విను. ఒకచోట ఒక గొప్ప శిల ఉన్నది. అతి నునుపుగాను స్పష్టంగాను ప్రకాశవంతంగాను మృదువైన స్పర్శతో కూడి మహావిస్తారమై ఉన్నది. ఆ మహావిశాల శిలపై అనేక పద్మాలు నగిసి చేయబడి ఉన్నాయి. ఆ పద్మముల దళాలు ఒకదానికొకటి తాకుతూ ఉన్నాయి. ఆ శిల్పి ఎవరో కానీ అందులో కొన్ని పద్మములు బాగా వికసించి ఉన్నాయి, మరి కొన్ని కొంత వికసించి ఉన్నాయి, కొన్ని పైకి లేచి ఉన్నాయి, ఇంకొన్ని ముడుచుకొని ఉన్నాయి, కొన్ని క్రిందకు వేలాడుతూ కనిపిస్తున్నాయి, ఇంకొన్ని పడుకొనిన భంగిమలో కనిపిస్తున్నాయి. అయితే అన్ని పద్మముల మొదళ్ళు కలిసియే ఉన్నాయి. వాటిలోని కొన్ని పద్మముఖములు పరస్పర సంలగ్నమై ఉన్నాయి, కొన్ని ఊర్ధ్వ అధో మూలములు కలిగి ఉన్నాయి, కొన్నింటికి మూలములే కనిపించటం లేదు. శ్రీరాముడు గురువర్య, నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు సాలగ్రామ క్షేత్రంలో ఒక పెద్ద కొండరాయిని చూచాను. ఆ శిల మీరు వర్ణించినట్లు పద్మములచే అలంకరితమైన వనం సుదీర్ఘంగా చిత్రీకరించబడి ఉంది. మీరు చెప్పేది వింటుంటే ఆ గండశిల గుర్తుకు వచ్చింది. ఒక గడియకాలం ఆ శిల్ప చాతుర్యం గమనిస్తూ ఉన్నాను కూడా. ఇంకా చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి మంచిది. నేను దృష్టాంతంగా తీసుకొని వర్ణించే చెప్పే పెద్ద శిల్ప చాతుర్యం తీర్థయాత్రలు చేస్తూ చూచావు కదా. పద్మవన చిత్రీకరణను శిలను ఒకే చూపుతో చూడటం జరిగింది కదా. శ్రీరాముడు అవును, చూడకేం, శిల శిల్పములు ఒక్కచోటే ఒక్కటిగానే ఉన్నాయి కదా. శ్రీ వశిష్ఠ మహర్షి అదే రీతిగా దృష్టమయమైన బ్రహ్మమును నీవు అనుక్షణం చూస్తూనే ఉన్నావు. శిల్పరచనలో కనిపించేదంతటికీ శిలయే స్థానము, మూలము, వాస్తవ రూపము, ఆలంబనము, అధిష్టానం కదా. బ్రహ్మమే ఈ సర్వజీవులకు అట్టి ఆలంబనము అయి ఉన్నది. బ్రహ్మము ప్రాణమునకే ప్రాణమగు చిద్ఘనానందము అయి ఉన్నది. శ్రీరాముడు ఈ శిల దానిపై చెక్కబడిన పద్మవనం అనే దృష్టాంతం చెప్పడంలో మీ ఆంతర్యం ఏమిటో వివరంగా చెప్పమని నా విన్నపం. శ్రీ వశిష్ఠ మహర్షి ఓ రఘుకుల తిలకమ, నేను ఉదహరిస్తున్న ఆ అపూర్వమగు శిల బ్రహ్మమే అయి ఉన్నది. ఆ బ్రహ్మశిలపై ఈ జగద్విశేషములన్నీ కనిపిస్తున్నాయి. అయితే ఏం, శిల్పంపై కనిపించేవన్నీ శిలయే అయినట్లు ఇక్కడ పరిపరి విశేషములతో కూడిన జగత్తు అనబడేది లేదు. బ్రహ్మ మాత్రమే ఉన్నది. బ్రహ్మమునకు వేరైనది ఏదీ లేదు, ఉండదు. శిలలో ప్రతి అణువు శిలాతత్వమే కదా. ఘనత్వము ఏకత్వము అనునవి చిత్ నందు ఉన్నాయి కదా. అందుచేత ఆ చిత్ను శిలతో పోలుస్తున్నారు. అత్యంత విశాలము సూక్ష్మమగు ఆకాశమునందు వాయువు ఉన్నట్లు ఆ చిత్ శిలయందు దృశ్యము ఉన్నది. ఈ ఆకాశము, భూమి, వాయువు, పర్వతములు, దిక్కులు ఇక్కడ జగత్తులో వెలయుచున్నాయి. ఇక్కడ చిన్న రంధ్రంలో కూడా ఖాళీ లేదు. అయితే ఈ జగత్తు వేరే ఏదో వస్తువు అయినట్లు అనిపిస్తోంది. శిలపై పద్మవనం చూస్తున్న వానికి రకరకాల భంగిమలలో పద్మములు కనిపిస్తూ ఉన్నాయి. సరోవరం, అందులో పద్మములు అనే పరిశీలనతో చూచేవారి దృష్టిపథంలో శిల గురించిన దృష్టి ఏమరవబడుతోంది కదా. చిత్తు నుండి ఈ జగత్తు వేరు కాదు. సర్వము శుద్ధ చిదాత్మకమే. వేరుగా అనిపించేదంతా కల్పన లేక మాయ మాత్రమే. శ్రీరాముడు అయితే మహర్షి చిత్ శిలయందు చెక్కబడే ఈ జగత్ శిల్పానికి తన ఊహ, తెలివి, కల్పనచే కర్తృత్వం వహించే శిల్పి ఎవరు? శ్రీ వశిష్ఠ మహర్షి ఇంకెవరు, ద్రష్టయే. ద్రష్ట తన సంకల్ప స్వరూపమైన మనస్సుచే ఈ చిత్ శిలయందు భూత, వర్తమాన, భవిష్యత్ అనుభవములను చిత్రములను చిత్రిస్తున్నాడు. ఇక ఈ కాల భంజకములు వాస్తవములుగా తోచుచున్నప్పటికీ వాస్తవములు కాదు. బ్రహ్మశిలయందు భిన్నములగు పదార్థములు స్ఫురిస్తున్నప్పటికీ వాస్తవానికి బ్రహ్మము ఏకమగు ఘనపిండమే. ఈ నీకు కనబడే సృష్టి చిత్ శిలయే అయి ఉన్నది. ఇప్పటి ఒక శిల్పము ఆ రూపం పొందక ముందు అంతవరకు ఎక్కడ దాగి ఉన్నది? శ్రీరాముడు
అంతకుముందు ఆ శిల్పం ఆ శిలలోని మౌనంగా దాగి ఉండి ఉంటుంది కదా. శిలా విభాగంలో శిల్పం చెక్కబడింది. శ్రీ వశిష్ఠ మహర్షి. అట్లాగే సుషుప్తి దశలో ఈ జగత్తుకు సంబంధించిన అనుభవ సంస్కారం ద్రష్టయందే నిశ్శబ్దమై ఇమిడి ఉంటుంది. శిలయందు చిత్రించబడిన పద్మమునకు ఉత్పత్తి ఏముంటుంది? వినాశనమేమి? ఆ రీతిగానే చిత్తనందు చిత్రించబడే ఈ జగత్తులకు కూడా ఉత్పత్తి లేదు, వినాశనము లేదు. శిలయందు శిల్పంలాగా ఆ ఆత్మయందు జగద్దృశ్యం సందర్శించబడుతోంది. సాధ్వి ఒక స్త్రీ హృదయంలో సుదీర్ఘకాలం దూర ప్రాంతంలో ఉండిపోయిన ఆమె భర్త యొక్క రూపము, సంభాషణ, చమత్కారాలు, కరస్పర్శాది అనుభవాలు, హాస్యలాస్యాలు ఉన్నట్లు అనంత వికారములు కలిగి ఉన్న ఈ బ్రహ్మాండాలు కూడా ద్రష్టలోని రూపం కలిగి ఉన్నాయి, కానీ బాహ్యమున కాదు. శ్రీరాముడు. మహర్షి, మరి వికారములతో కూడిన ఈ బ్రహ్మాండములు, వీటి భేదములన్నీ దర్శిస్తున్న ద్రష్ట ఉభయములు చిన్మాత్రమే అని యుక్తియుక్తమే కదా, ఉచితమే కదా. శ్రీ వశిష్ఠ మహర్షి. బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మాండములు మనోకల్పన వైచిత్రం మాత్రమే. నీటియందు నీటి బొట్టు విలీనమైనట్లు ఈ జగత్తుకు సంబంధించిన వర్తమానానుభవ వికారములన్నీ చిన్మాత్ర దర్శనం నందు విలీనమైపోగలవు. చిత్ అనంతం కదా, దాని వికారాలు కూడా అనంతమే. అయితే నామరూపాలుగా ఆవిర్భవించేవన్నీ కాలానుగతంగా ఆ రూపనామాలు కోల్పోతాయి కదా. ఈ జగత్తులో ప్రతిదీ రూపాదులు పొంది కొంత సమయం తర్వాత కోల్పోతున్నది. వాటి అనుభవం ద్రష్ట యొక్క అవగాహనను అనుసరించి మాత్రమే ఉంటుంది. కవులచే వర్ణించబడే గంధర్వ నగరం నామమాత్రం అయినట్లు ఈ జగత్ సృష్టులు కూడా నామమాత్రంలే. ఒక కవి యొక్క రచనలో తారసపడే పాత్రల మధ్య తీవ్రము, సంచలనయుక్తము, భాషా ప్రయుక్తమైనట్టి భావావేశాలు ఏమవుతున్నాయి? కథతోనే ముగుస్తున్నాయి కదా. సృష్టి అనబడే ఒకానొక దృష్టిని మొట్టమొదట చైతన్యమే గ్రహిస్తోంది. ఆ గ్రహించబడేదంతా కాలానుగతంగా చైతన్యం నందే లయమగుచున్నది. జలం అనేక తరంగాకారాలు ధరించి ఆ తర్వాత ఆ తరంగాకారాలను తన యందు లీనం చేసుకోవటం లేదా? దృశ్య జగత్తునందు స్ఫురించుచున్న ఈ వస్తు వికారాలన్నీ వాస్తవానికి అర్ధశూన్యములు. అన్ని చైతన్యం నందు ప్రతిభాసించి ఆ ప్రతిభాసక చైతన్యం నందే లయిస్తున్నాయి. శ్రీరాముడు. ఈ వస్తు వికారాలు జీవుని ఆశ్రయించడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉంటుందా? శ్రీ వశిష్ఠ మహర్షి. ఇక్కడి వస్తు వికారాదులకు స్వతంత్రమైన ఉనికి లేదు. వాటిని దర్శిస్తున్న చైతన్యం అట్లు సంకల్పించుట చేతనే అవి ఆ విధంగా తారసపడుచు అనుభవమవుతున్నాయి. కనుక ఈ సర్వం సంకల్పం మాత్రమే. ఆత్మ విచారణ సమన్వితమగు అత్యుత్తమ సంకల్పం నందు, అనగా స్వస్వరూపం యొక్క అఖండ అప్రమేయ నిత్యత్వములు సంకల్పించుతున్న సమయంలో తదితరమైన సంకల్పములు తమ రూపం కోల్పోతాయి. అప్పుడు నిర్విషయ, నిర్విశేష, అనిర్వచనీయ స్వస్వరూపానందానుభవం సంభవించగలదు. అదే ఈ సంసారమునకు సముచిత సమాధానం. బ్రహ్మము అనంతము. నిరర్ధకమైన క్రియలు, వర్జన, గ్రహణములు కూడా బ్రహ్మమే. ఈ వికారాదులని బ్రహ్మమునందే ఉదయిస్తున్నాయి, బ్రహ్మమునందే అస్తమిస్తున్నాయి. కనుక సర్వదా సర్వము పట్ల నిశ్చంతుడవై అనంత స్వభావుడవై ఉండము. మృగతృష్ణ. ఈ సృష్టిని మృగతృష్ణతో పోల్చవచ్చు. మృగతృష్ణలో గల చిన్న తరంగం, పెద్ద తరంగం అన్ని భ్రమాత్మకములైనవే కదా. పెద్ద తరంగం పెద్దగా భ్రమాత్మకమని, చిన్న తరంగం చిన్నగా భ్రమాత్మకమని అనం కదా. ఈ జగత్తు భ్రమచే దర్శించబడుచు స్వస్వరూప జ్ఞానంచే రాహిత్యం వహిస్తోంది. పుష్పం, ఫలం మొదలైన వృక్ష విభాగంలోని బీజం యొక్క అనువృత్తములే కదా. అట్లాగే ఈ సమస్తం చిత్సత్త యొక్క అనువృత్తియే. అనగా విత్తనంలోని సత్తా అంకురం, శాఖ, పల్లవం మొదలైన రూపములుగా క్రమంగా వికృతిని పొంది వాటికి తానే కారణమవుతోంది కదా. చిత్తనందలి సత్తయే ఈ తదితర జగత్తుగా ప్రభవిస్తోంది. కనుకనే ఈ జగత్తుకు కారణం చిత్సత్తయే అని సిద్ధాంతీకరించబడుతోంది. చిత్సత్తా సర్వదా ఏకమే అయి ఉండి కూడా ద్వైత భావమునకు కారణమై ఉంటుంది. ఈ జగత్తు ఎక్కడి నుండి కలిగింది? ఆత్మ విషయమై ఏ మార్పుకు సంబంధించిన జాడ్య కల్పన నుండే కలిగింది. అయితే చిత్తు జడముగా మారుతోందా? లేనే లేదు. అది అట్లు మారజాలదు. తెలుసుకొనుచున్న వాని ఉనికి విస్తారముల చేతనే తెలియబడుచున్నది అనేది మనగలుగుతోంది. అయితే తెలుసుకొనుచున్నదేదో అదే తెలియబడుచున్న దానిగా గనిభవించటం లేదు. చిత్, అచిత్ అనబడే రెండు వస్తువుల ఉనికియే లేదు. ఏకో సత్, ఉన్నది ఒకటే. రెండవదగు దానికి స్వయం సంబంధమైన ఉనికి లేదు. మహాశిలయందు చెక్కబడిన అనేక రూపములు శిలయ అయినట్లు ఈ జగత్తు బ్రహ్మమునకు వేరుగా లేదు. రేఖలు, ఉపరేఖలతో కూడిన మహాశిల వలె బ్రహ్మమే ఈ మూడు లోకాలకు ఆలవలమై ఉన్నది. శ్రీరాముడు. స్వామి, ఈ నేను, నీవు అనునవన్నీ ఎప్పుడు, ఎక్కడ ఆరంభమవుతున్నాయి?
శ్రీ వశిష్ఠ మహర్షి. శిలయందు పద్మవనం శిల్పిచే చెక్కబడింది కదా. శిల్పి తన కల్పనా చాతుర్యం అనుసరించి శిల్పం తయారు చేస్తున్నాడు. కల్పన యోచన నుండి యోచన వాసనల నుండి ఉద్భవిస్తున్నాయి. కల్పన యోచన నుండి యోచన వాసనల నుండి ఉద్భవిస్తున్నాయి. జనుల అభిరుచిని అనుసరించే శిల్పి శిల్పంలో దృశ్య విశేషాలను చిత్రీకరించుచున్నాడు కదా. అట్లాగే ఈ దృశ్య జగత్తు కూడా జనుల సంస్కారాలను అభిరుచులను అనుసరించి కల్పించబడుతోంది. శిల్పి అందలి కల్పన సమూహములకు పుట్టుక ఏమి, చావు ఏమి? అట్లాగే చిత్తు నుండి కల్పనచే బహిర్గతమవుచున్న నేను, నీవు అనునవన్నింటికి జన్మే లేదు, జన్మ లేదు, క్షయము లేదు. అజ్ఞానముచే నేను, నీవుతో సహా ఈ తదితర జగత్తులు ఉన్నట్లు తోచుచున్నది. జ్ఞానముచే ఈ నేను, నీవు, త్రివిధ కర్మలు, ఇంద్రియ గోచర జగత్తులు భావన మాత్రమని తెలియవస్తోంది. కనుక నేను, నీవు మొదలైన వాటికి ఉత్పత్తికి కారణం స్వస్వరూపం యొక్క వాస్తవ స్వభావం ఏమర్చుటయే. ఆ ఏమర్చుటని అజ్ఞానమని పిలుస్తున్నాం. స్వస్వరూపం యొక్క ఏమర్పే తెలియకపోవటం అని విఘ్నులు పిలుస్తున్నారు. అట్లు తెలియకపోవట చేతనే కొందరు జీవులు ఈ జగత్తుని వస్తు సమూహాలను ఎప్పటికప్పుడు సంకల్ప దర్పణం ద్వారా దర్శించుచు ఇవన్నీ నిత్యమని భావిస్తున్నారు. శిలలోని శిల్ప విభాగం, శిల్పరహిత విభాగం అంతా కూడా శిలకు ఏమాత్రం వేరు కాదు కదా. అట్లాగే ఇక్కడ తోచుచున్న జగత్కర్త, ఆయన కర్తృత్వం, తత్కార్యమగు ఈ జగత్తు అంతా కూడా చిత్స్వరూపం మాత్రమే. ఆత్మదర్శనమైనదా ఈ జగత్తు? దీని ఆవిర్భావ తిరోభావాలు గణనలోకే రావు. దీనినే వేదాంత వాంగ్మయ రచయితలు కేవలి స్థితి అని, జగత్ రాహిత్యమని వర్ణిస్తున్నారు. ఇక చమత్కారం ఏమంటే ఈ జగత్తు గాని, ఆ బ్రహ్మం గాని ఎవరి చేత సృష్టించబడుట లేదు, నాశనం చేయబడుట లేదు. పర్వత శిఖరం పర్వతం నుండి వేరు కాదు కదా. శిఖరం పర్వతం యొక్క వికారం కూడా కాదు. పర్వతం సదా శిలామయం మాత్రమే. బ్రహ్మము సృష్టి కేవల ఉల్లాస విలాసాలను చూస్తున్నాయి. బ్రహ్మము సృష్టి కేవలం ఉల్లాస విలాసాలను చూస్తున్నాయి. ఆయా శిల్పుల విరుద్ధములైన మనోకల్పనా భేదముల వలన శిలలో వివిధ రీతులుగా శిల్పాలు అనబడే ఆకారాలు గోచరిస్తున్నాయి. అట్లాగే ప్రకృతి సిద్ధంగా కూడా శిలలు అనేక రూపాలను దాల్చుచూ ఉండటం జరుగుతోంది కదా. అంత మాత్రం చేత ఆయా శిల్పాలన్నీ శిల కంటే వేరుగా ఉంటున్నాయా? ఈ జగత్తు నానావిధ జీవుల విరుద్ధ కల్పనా భేదాలతో కూడి ఉన్నది. ఏది ఏమైనా బ్రహ్మం సర్వదా స్వస్వరూపంగానే వెలయుచున్నది. ఇక్కడి వైచిత్రం ఏమంటే ఎచ్చట ఏ ఆకృతి కల్పించబడుచున్నదో అచ్చట ఆకృతియే వెలయుచున్నది. ఇందు వస్తుగతమైన భేదమేమీ లేదు. కనబడుచున్న వస్తువులన్నింటిలో బ్రహ్మసత్తయే వెలయుచున్నది. బ్రహ్మసత్తయే పదార్థముల సత్తా. నిద్రించేవాడు స్వప్నంలో చూచే వస్తువులకు ఆ స్వప్నమునకు సంబంధించిన కల్పనకు భేదమేమైనా ఉన్నదా? లేదు. అయినా కూడా ఆ స్వప్న సమయంలో అభేదాన్ని గుర్తించక అప్పటికి మాత్రం ఆ స్వప్నద్రష్ట వివిధములైన అనేక అనుభూతులు పొందుచున్నాడు కదా. అటువంటిదే జాగ్రత్త అవస్థ కూడా. ఈ జాగ్రత్త ద్రష్ట తాను చూచే పదార్థములకు, తన కల్పనలకు అభేదం తెలియక ఇక్కడ అనేకత్వ అనుభూతి అనుభవిస్తున్నాడు. ఈ జగత్తు వికసించిన ఇది నామ మాత్రమే. బ్రహ్మసత్త మాత్రమే వాస్తవం. ఇదంతా వాసన మాత్రమే. స్వతహాగా ఇది చిద్ఘన ప్రకాశం అవటం చేత నిత్య ప్రశాంతము. ఈ సృష్టి బ్రహ్మమందు తోచుచున్నప్పటికీ ఎక్కడ ద్వైతం అనేది ఉండజాలదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇక్కడ శిల, శిల్పి, శిల్పము అనే దాన్ని ఉదాహరణగా ఉపమానంగా తీసుకొని మనకి ఈ పరబ్రహ్మతత్వము, ఆత్మస్వరూపం ఎలా జగత్తులో కూడా ఆ ఆత్మతత్వమే అనే విషయాన్ని విశదీకరించడం అనేది మనం ఇందులో చూస్తూ ఉన్నాము. ఇక ఇంతటితో ముగించుకుందాం. మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.